వెల్కమ్ టు బార్నింగ్ టాపిక్. వానదేవుడు ముఖం చాటేసి భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలో చుక్క నీరు రాక తొలకరికి నోచుకోక దిగాలు పడిపోయాడు సగటు రైతు. బీడువారిన భూములు, ఎండిపోతున్న నారుమళ్ళు, మొండికేస్తున్న అల్పపీడనాలు ఇప్పటికే వెక్కిరిస్తున్నాయి. విత్తు నాటలేక, నాటిన విత్తుని కాపాడుకోలేక కుమిలిపోతున్నాడు అన్నదాత. ఎల్నినో గర్జించి కరువు రక్కసి కోరలు చాచి పెద్ద పెద్ద ప్రభుత్వాలే భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటున్నాయి. ఈ కష్ట సమయంలోనే నడి చేలో పడి నోరు తెరిచాడు ఎల్నినో కంటే ఇంకా డేంజర్ గాడు. ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన కేటుగాడు. చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పెద్దగా పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు అక్కర్లేదు. కోట్ల కొద్ది పెట్టుబడులతో పనే లేదు. ఒక చిన్న షెడ్డు, కొన్ని మిక్సింగ్ మెషిన్లు, 4-5 గోనె సంచులు, అలాగే రంగురంగుల ఫేక్ స్టిక్కర్లు ఉంటే చాలు కోట్ల రూపాయల నకిలీ డిఏపి ఈజీగా తయారైపోతుంది. పక్కా ఒరిజినల్ లాగానే మార్కెట్లో చలామణి అవుతుంది. రైతు జేబుల్ని ఖాళీ చేస్తుంది, పంటని తినిపారేస్తుంది. వీళ్ళు మాత్రం ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఇలా రైతుని నట్టేట ముంచే నకిలీ ఎరువుల తయారీ కర్మాగారాలు తెలంగాణ గల్లీల్లో పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయని తెలుసా? పల్లెల్లో వాలిపోయి పంట భూముల్లో విషం చిమ్ముతోంది నకిలీ ఎరువుల దంద. అసలే తడికి నోచుకొని నారుమళ్ళు రైతుకి కడగండ్లుగా మారిపోయాయి. దానికి తోడు నకిలీల పేరుతో ఇంకో వెన్నుపోటు రెడీగా ఉంది రైతుకి. పంట చేలో మోపయ్యారు పచ్చి నకిలీ కాళ్ళు. ఖరీఫ్ ఆరంభంలోనే మొదలైందా కల్తీదంతా? విత్తనం, ఎరువు, పురుగు మందు ఏది పట్టుకున్నా ఫేకేనా? పీడి యాక్టు పెడతామన్నా బేఫికరీనా? కరువు కాలంలోనూ దాపురించారుగా కల్తీ కాలకేయులు. మరియు రకరకాల కంపెనీల పేరు మీద కోరమండల్ కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రకరకాల కంపెనీల పేరు మీద వైట్ బ్యాగులు తెచ్చి ఆ బ్యాగులకు ఒక ప్రింటింగ్, అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రింటింగ్ తయారు చేసి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మిషనరీ కూడా ఇక్కడ పెట్టుకొని దాంతోపాటు మెటీరియల్, రా మెటీరియల్ తెచ్చుకొని దాంట్లో సాల్ట్ అండ్ మరియు జాజు లాంటివి కలిపి వాటిని కంపెనీగా తయారు చేసి ఒక బ్యాగ్ కింద తయారు చేసి వాటిని ఇక్కడ నుంచి వాళ్ళు పంపడం జరుగుతూ ఉంది. నకిలీ ఎరువులు తయారు చేయడం ఎలా? అది కూడా అవలీలగా, అత్యంత చౌకగా. కొనే రైతుకే కాదు, అమ్మే వ్యాపారస్తుడికే తెలియనంతలా, పట్టుకున్న పోలీసులే షాక్ అయ్యేంతలా. కోళ్ల ఫారంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నకిలీ డిఏపి తయారీ ఇది చిన్న కథ కాదు. బ్రాండెడ్ స్టిక్కర్ల వెనక నక్కిన నకిలీ ఎరువుల దందాల్లో మచ్చుకు ఇది ఒక్కటి మాత్రమే. ఎరువులు తయారు చేసేటువంటి గోదాం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపుగా 100 మీటర్ల వరకు కంటిన్యూస్గా మనకి రేకులకు సంబంధించిన షెడ్లు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా నకిలీ ఎరువులు తయారు చేసేటువంటి కేంద్రాలుగా దీన్ని కేటుగాళ్లు మార్చుకున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎరువులను సరఫరా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతు ఈ ఎరువులను ఉపయోగిస్తున్నప్పుడు కొంత డౌట్ వచ్చింది, ఇది అనుమానాస్పదంగా ఉంది అని వ్యవసాయ శాఖ అధికారులకు, దాని తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే అబ్దుల్లాపూర్ మేట్లో దీని బేసు ఉంది, అక్కడే నకిలీ తయారై ఇక్కడ వరకు వచ్చింది అనేది అధికారులు భావించారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ డిఏపి అమ్మకాల తీగ లాగితే హైదరాబాద్ లోని పెద్దంబర్పేటలో కదిలింది డొంక. 7గురిని లోపలేసిన పోలీసులు పరారైన మాస్టర్ మైండ్ కోసం వెతుకుతున్నారు. ఇక్కడే మిక్సింగ్, ఇక్కడే ప్యాకింగ్, ఇక్కడే లోడింగ్. గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ అన్నీ పేరు మోసిన బ్రాండ్లే. కానీ ఈ పేరున్న బస్తాల్లో మాత్రం నకిలీ ఎరువులు. ఒక చిన్న రేకుల షెడ్డులోనే 2 కోట్ల విలువైన 1000 నకిలీ డిఏపి బస్తాలు దొరికాయంటే ఈ ఫేక్ గాళ్ల సామ్రాజ్యం ఇంకెంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ నేను ఎక్స్క్లూజివ్గా
చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఎగ్జాక్ట్గా లోపల ఎంత పెద్ద మొత్తంలో దీన్ని తయారు చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. నాగర్ కర్నూల్లో, దాని తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దాని బేస్ ఎక్కడ ఉందని పోలీసులు ఆరా తీస్తే పెద్దంబర్పేటలో ఉందనేది ప్రధానంగా తెలిసినటువంటి అంశం. సో ఈ పెద్దంబర్పేటలో ఒకటి కాదు, దాదాపుగా 10 నుంచి 15 నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి గోదాములు ఉన్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పెద్దంబర్పేటలో ఎక్కడెక్కడ ఈ గోదాములు ఉన్నాయి, అక్కడ ఏం తయారీ చేస్తున్నారు అనేటువంటి అంశాలపైన త్వరలో ఒక స్పెషల్ రేట్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైకి బ్రాండెడ్ ఎరువుల్లా కనిపించినా లోపలంతా నకిలీ సరుకే. మరి చేనుకు చేవ, రైతుకు రొక్కం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి ఫాల్తూగాళ్లమ్మే ఎరువులు వాడితే పంట సంగతి దేవుడెరుకు. పంట పండే నేలకే తెగులొచ్చి తర్వాతి సాగును కూడా చెడగొడుతుంది. మేము 366 ఎగసాయం చేసిన తర్వాత కూడా మా పంటకు గిట్టుబాటు ధర లేదు. మా పంట పోయిన తర్వాత దళారు చేతిలో పోయింది, కానీ మేము ఆత్మహత్యలు చేసుకునింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి దయచేసి మా మీద దయచేసి మా మందుకట్లు డబ్బులు మాకు ఇప్పియండి, లేకపోతే మాకు చివరికి వచ్చేది మా ఆత్మహత్యలే. తెలంగాణ యూరియా మార్కెట్లోకి డైరెక్ట్ గా చొరబడింది నకిలీ డిఏపి. చాలా ప్రాంతాల్లో రైతుల నుంచి కంప్లైంట్లు రావడంతో వ్యవసాయ శాఖ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నకిలీ డిఏపి దందా విచ్చలవిడిగా జరుగుతోంది. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, లింగసానిపల్లిలో పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి డిఏపి బస్తాలు. రైతుల అమాయకత్వమే ఆసరాగా పల్లెటూర్లలో పాగా వేసి గుట్టు చప్పుడు కాకుండా రాత్రిపూట అమ్మకాలు జరుగుతున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ పైసలొచ్చే లాభసాటి వ్యాపారం గనుక దుకాణదారుల్లో కూడా నకిలీ డిఏపిని రైతు కంటగడుతున్నారు. ఎరువుల కొరతను భరించలేక ఏదో ఒక డిఏపిలే అని తేలిగ్గా తీసుకొని అమాయకంగా కొనేస్తున్న రైతు తర్వాత దిగుబడి తగ్గి ఆర్థికంగా చితికిపోతున్నాడు. వ్యవసాయ పనులైతే మొదలైపోయాయి. ఎరువుల కోసం దుకాణాలకు, కిసాన్ సొసైటీలకు క్యూ కడుతున్నారు రైతులు. అసలే యూరియా యాప్తో ఇబ్బంది పడుతున్న రైతుని ముంచడానికి అన్నట్టుగా నకిలీ డిఏపితో కేటుగాళ్ల ముఠా ఒకటి మోపైంది. ఏది అసలు ఏది నకిలీ తేడా తెలియక దిక్కు తోచట్లేదు సగటు రైతుకి. దీంతో ఒరిజినల్ డిఏపిని కూడా అనుమానంతో చూస్తున్న పరిస్థితి. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. విత్తు నాటే టైంలో వేర్ల పెరుగుదలకు ఇది చాలా కీలకం. అందుకే డిఏపికుండే డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి షార్ట్ కట్లను వెతుక్కుంటున్నారు కేటుగాళ్లు. అసలు డిఏపికి బదులు ఉప్పు, తెల్లని పౌడర్లు, ఎర్ర రంగు కెమికల్స్ ను మిక్స్ చేసి అచ్చం డిఏపిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు మోసగాళ్లు. రాళ్లకు, గ్రానైట్ రవ్వకు కోటింగ్ ఇచ్చి నింపేస్తారు. ఇసుక ఎంత బరువు ఉంటుంది డిఏపి. అమ్మకాలు జరుగుతున్నాయి. అవి భూమిలో చల్లిన తర్వాత ఇసుక మట్టిలో కలిసిపోతుంది. దానికి 1300-1400 రూపాయలు ఇసుక బస్తాకు. ఇది తెలంగాణలో దాదాపు గత 7-8 సంవత్సరాలుగా ఇది నిరాఘాటంగా సాగుతూనే ఉంది. ఒరిజినల్ డిఏపి అయితే గోధుమ లేదా నలుపు రంగులో గింజలు గింజలుగా పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. నీళ్లలో వేస్తే పూర్తిగా కరిగిపోతుంది. డూప్లికేట్ ఎరువు కథ అయితే చాలా డిఫరెంట్. నీళ్లలో వెయ్యగానే అడుగున మట్టి, ఇసుక మిగిలిపోతుంది. డిఏపి గింజను పగలగొడితే లోపల కూడా బయటి రంగులోనే ఉంటుంది. అలా కాకుండా తెల్లటి పొడి కానీ వేరే పదార్థం లాంటిది ఏదైనా కనిపిస్తే అది ఖచ్చితంగా నకిలీ డిఏపిని, డౌటే లేదు. ప్రధానంగా ఈ డిఏపిని రైతులందరూ అడుగు మందుగా వేస్తుంటారు. ఇలా వేసుకొని విత్తనాలను నాటడం వల్ల మొలక శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా చోట్ల మొలకలు కూడా చనిపోతాయి. అప్పుడే మొలకెత్తిన మొలకలు కూడా చనిపోతాయి. వరి పొలాల్లో ఇలాంటి కల్తీ ఎరువులను వేసుకున్నప్పుడు అప్పుడే నాటిన వరి పిలకలు అనేవి సరిగా ఏనుకోకుండా పోషకాలను కూడా నేల నుంచి గ్రహించలేవు. పైపాటుగా ఇలాంటి ఎరువులను వాడినప్పుడు పోషకాలను మరియు నీటిని తీసుకోక వడిలిపోయి చనిపోవడం జరుగుతుంది. మరి ఎక్కువగా ఇలాంటి ఎరువులను వాడినట్లయితే భూమిలో లవణ శాతం అంటే ఉప్పు తీవ్రత పెరిగిపోయి నేల యొక్క సాధారణ లక్షణాలు క్షీణించిపోయి సూక్ష్మజీవుల శాతం తగ్గిపోయి నేల నిర్జీవంగా మారే అవకాశం ఉంది. చౌక ధరకొస్తుందని, బిల్లు లేకుండానే ఇస్తున్నారని నకిలీ డిఏపి బస్తాలు కొంటే
ఆనాక అన్ని కష్టాలే. ప్రతి డిఏపి బస్తా మీద కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, FCO లైసెన్స్ అన్నీ ఉంటాయి. కొనే ముందు చూసి చెక్ చేసుకుంటే బెటర్ అంటున్నారు కల్టివేషన్ ఎక్స్పర్ట్స్. సో మెరిసేదంతా ఒరిజినల్ ఎరువు కాదన్నమాట. మన కళ్ళని మనమే నమ్మలేనంతగా ఘోరంగా ముంచేస్తున్నారు నకిలీగాళ్ళు. రాక్ సాల్ట్కి రంగు కలిపి బ్రాండెడ్ కంపెనీల సంచుల్లో నింపేసి రైతుల్ని నట్టేట ముంచుతున్నారు మాయగాళ్ళు. నకిలీ ఎరువులు వాడితే దిగుబడి భారీగా తగ్గిపోయి నేల సారం దెబ్బతిని పెట్టుబడి వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతాడు రైతు. పోషకాలందక మొక్కలు బలహీనపడిపోతాయి. సాధారణం కంటే సగానికి పడిపోతుంది దిగుబడి. రోగ నిరోధక శక్తి లేక పంటలకు తెగులు సోకుతుంది. నకిలీ డిఏపితో ఇన్నిన్ని నష్టాల్ని కొని తెచ్చుకుంటున్న రైతుని ఇంకొక వైపు నుంచి కూడా వేటాడుతున్నారు ఫేక్ గాళ్ళు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, ఈ కథలు చిన్నవేం కాదు. ఖరీఫ్ సీజన్ మొదలవ్వగానే విశ్వరూపం చూపిస్తోంది నకిలీ విత్తనాల దందా. పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించినా వెనక్కు తగ్గడం లేదు నకిలీగాళ్లు. 10 రోజుల కిందటే కొమరంభీం జిల్లా కాకజ్ నగర్ లో నకిలీ పత్తి విత్తనాల దందా బయటపడింది. బ్రాండెడ్ కంపెనీ పేరుతో ఫేక్ విత్తనాలు అమ్ముతున్న నెట్వర్క్ ను ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 8 మంది అరెస్ట్ అయ్యారు. 10 లక్షల విలువైన నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు. ఎల్నినో దెబ్బకు ఋతుపవనాలు ముండికేసి చినుకు లేక రైతు తల్లడిల్లే సమయం ఇది. కానీ అన్నదాత మీద కనీస కనికరం లేకుండా పోయింది నకిలీగాళ్లకు. నకిలీ విత్తనాలను అమ్మకాలకు తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకుంది ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం. 10 లక్షల విలువైన 4 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ అయ్యాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి నకిలీ BT3 లూజ్ విత్తనాలను బోర్డర్ దాటించి తెలంగాణలోని పత్తి రైతులకు చేరవేస్తోంది ముఠా. ఎక్కువ లాభాలొస్తాయని ఆశ చూపించి నకిలీ పత్తి, మిరప, సోయా విత్తనాలను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. కానీ రైతులు అప్రమత్తంగా ఉంటే నకిలీగాళ్ల ఆటలు సాగవంటున్నారు అధికారులు. ఈ ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యూరియా కల్తీ అనేటటువంటిది చాలా పెద్ద స్థాయిలో, అంటే రాతి ఉప్పు, మట్టి వీటన్నిటితో కంపెనీ సంచులతో తయారు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విత్తనాలు సేకరించుకుంటా ఉంటే ఆ విత్తనాలు మొలకకు సంబంధించినటువంటిదే పాకెట్ మీద చూసుకోగలరు. మొలక శాతం ఎంత ఉంది, ఏ బ్యాచ్ ఎంత అనేటటువంటిది. మొలకెత్తిన తర్వాత అది పంట ఎంత వస్తుంది, దిగుబడి కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ దిగుబడి రాకపోతే ఏం చేయాలా అనేటటువంటి దానికి రైతులకి ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత సంవత్సరం రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి కల్తీ విత్తనాలు, అలాగే కల్తీ విత్తనాలతో పాటు పంట సక్రమంగా లేకపోవడం చూసాము. వ్యవసాయ శాఖ చెప్పిన సర్టిఫైడ్ షాపుల్లోనే విత్తనాలు కొనాలి. సీజన్ ముగిసేదాకా రసీదుల్ని భద్రంగా ఉంచుకోవాలి. పంట నష్టం జరిగితే ఈజీగా పరిహారం పొందే ఛాన్స్ ఉంది. ఇక విత్తనాలపై సందేహాలుంటే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారుల ఫోరంలో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు ఖరీఫ్ సాగు మొదలైంది కనుక నకిలీ విత్తనాల ముఠాలు పూర్తిగా యాక్టివేషన్లోకి వచ్చేశాయి. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అనే మాయదారి స్లోగన్లు, సినిమా హీరోయిన్ల ఫోటోలు, అందమైన ప్యాకేజింగ్లతో అమ్మకానికి వస్తాయి నకిలీ విత్తనాలు. ఇంకేముంది, ఈజీగా దొరికిపోతున్నాడు అమాయక రైతు. ఫేక్ గాళ్ల అపర తెలివితేటల ముందు వ్యవసాయ శాఖ నిఘా ఒట్టిపోతోంది. అందుకే వర్షాల్లేక నకనకలాడిపోతున్న రైతు నకిలీ విత్తన దందాకు అడ్డంగా దొరికిపోయి దగా పడుతున్నాడు. ఫేక్ పెస్టిసైడ్స్ వాడితే ఉన్న తెగులు నిర్మూలన కాదు కదా, కొత్త తెగులు వచ్చి పంటలు నాశనం అయిపోతాయి. నష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారు. మొత్తంగా సాగు రంగమే దెబ్బైపోతుంది. అందుకే నకిలీ పురుగు మందుల బెడదకి చెక్ పెట్టడానికి నడుం కట్టింది మోదీ సర్కార్. 60 ఏళ్ల కిందటి కీటక నాశిని చట్టాన్ని మార్చి కొత్త బిల్కి డ్రాఫ్ట్ కూడా రెడీ చేసింది. కానీ ఇటువంటి ఉక్కుపాదాలకి జడిసే పరిస్థితుల్లో లేరు ఫేక్ గాళ్ళు. ఎల్నినో తాకిడిని తట్టుకోలేక సతమతమైపోతున్న రైతుని కూడా వదిలే మూడ్లో లేరు వాళ్ళు. తినే తిండిని, తాగే నీళ్లను సరి చివరకు విషాన్ని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. పంటకు తెగులు పుట్టించే పురుగును చంపడానికి వాడే పెస్టిసైడ్స్ లో కల్తీ జరుగుతోంది. నకిలీ పురుగు మందులు అమ్మినట్లు రుజువైతే
50 లక్షల దాకా జరిమానా, 5 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఇంతటి కఠినమైన చట్టాలున్నా మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతోంది ఫేక్ పెస్టిసైడ్స్ దందా. విత్తు నాటి మొక్క తొడిగి కొద్దిగా పంట ఎదుగుతుండగానే మార్కెట్ను ఆక్యుపై చేస్తాయి నకిలీ పురుగు మందులు. గత సీజన్లో కూడా నకిలీ పెస్టిసైడ్స్ తో భారీగా నష్టపోయింది తెలంగాణ రైతాంగం. నకిలీ విత్తనాల నుంచి ఇప్పుడు నకిలీ డిఏపి వచ్చింది. నకిలీ పురుగు మందులకైతే అసలు కొదవనే లేదు. పంట కొంత ఎదిగిన తర్వాత దాని మీద వస్తున్నటువంటి చీడపీడల్ని అరికట్టడానికి ఇప్పుడు మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, కందులు కావచ్చు, లేదు కూరగాయలు, ఇట్లాంటి పంటలన్నింటి మీద పెస్టిసైడ్స్ వాడుతున్నాం. ఆ పెస్టిసైడ్స్ లో నాసి రకమైనటువంటి పెస్టిసైడ్స్ తీసుకొచ్చేసి ఈరోజు రైతులకు అంటగడుతున్నాం. అటు నకిలీ విత్తనాల మాఫియా రెచ్చిపోతోంది. 12 ప్యాకెట్లు కొంటే 2 ప్యాకెట్లు ఫ్రీ అంటూ ఆఫర్ల పేరుతో అన్నదాతల్ని నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, సిరిసిల్ల, సూయాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, రాష్ట్రమంతటా నకిలీ విత్తనాల అమ్మకాలు ఇప్పటికీ జోరుగా సాగుతోంది. గతేడాది ఇదే సమయంలో ఒక రేంజ్ లో రెచ్చిపోయారు ఫేక్ గాళ్లు. అందమైన పేర్లు పెట్టి అసలైనవని, చీడపీడలు తట్టుకునేవని నమ్మించి రైతుల్ని నట్టేట ముంచేశారు. ఇప్పటికీ నకిలీ పత్తి విత్తనాల తయారీ ఒక కుటీర పరిశ్రమలా సాగుతోంది. పనికి మాలిన విత్తనాలను రైతులు కంటగడుతున్న నకిలీగాళ్లపై గట్టిగానే నిఘా పెట్టింది టాస్క్ ఫోర్స్. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసింది. అరెస్టులు జరిగాయి. అయినా పైసల మీద నకిలీగాళ్లకుండే ఆశలు మాత్రం చావలేదు. అసలే ఎల్ నినో విరుచుకుపడి వర్షాభావంతో దిగాలు పడింది వ్యవసాయ రంగం. పంటలు వేసి వాటిని కాపాడుకోవడానికే నానా కష్టాలు పడుతున్నాడు రైతు. ఇంతటి దురవస్థలోనూ నకిలీగాళ్ల మోసాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు సాగుదారు. మిమ్మల్ని ముంచడమే మా వ్యాపారం అంటూ చెలరేగిపోతున్న నకిలీగాళ్లు ఈ కరువు కాలంలోనే నా కాసింత కరుణించి సెలవు తీసుకుంటే బెటర్. సాగునీటిపై ఆధారపడకండి, తక్కువ నీటితో పండే పంటల్ని వేసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం అని ప్రభుత్వాలే చేతులెత్తేశాయి. ఇలా ఒంటరైపోయిన రైతుని నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందుల పేరుతో కూడా మోసగిస్తే అంతే సంగతులు. ఎందుకంటే రైతు దుఃఖం అంటే అది మన దుఃఖం, దేశం దుఃఖం కాదంటారా? ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.